భీమడోలు మండలం పోళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4 మండలాలకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన 6 రోజుల జ్ఞానప్రకాశ్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు ఎంఈఓ భాస్కర్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు నూతన బోధనా విధానాలు, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల పెంపుపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, ఆటల ఆధారిత బోధన, భాషా నైపుణ్యాల అభివృద్ధి, గణిత బోధనలో వినూత్న పద్ధతులు, సమ్మిళిత విద్య, విద్యార్థి కేంద్రిత అభ్యాస విధానాలు, తరగతి గది నిర్వహణ వంటి కీలక అంశాలపై కేఆర్పీలు, డిఆర్పీలు శిక్షణ అందించారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను మరింత బలోపేతం చేయడంలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వారు వివరించారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులు, కార్యాచరణ ఆధారిత అభ్యాస విధానాలపై విలువైన అవగాహన పొందినట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కృషి చేస్తామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపు, విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. శిక్షణను విజయవంతం చేసిన కేఆర్పీలు, డిఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, రిసోర్స్ పర్సన్స్, వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. భీమడోలు మండల విద్యాశాఖ అధికారిని భాస్కర్ కుమార్ మాట్లాడుతున్నా. జ్ఞానప్రకాశ్ 60 రోజుల్లో కార్యక్రమంలో ఇయర్ 3 1-2 తరగతులకు 6 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలని భీమడోలు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలనందు ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో సుమారు 140 మంది ఉపాధ్యాయులు 4 మండలాల నుంచి ద్వారకా, తిరుమల, భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు నుంచి ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో 1-2 తరగతులకు బోధనాభ్యాసన మెలకువలు, అలాగే కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు ఆహ్లాదకరంగా బోధించడం గురించి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ FLN ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ మీద ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్ష మరియు రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్పీలు ఇక్కడ శిక్షణ ఇస్తడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో రెడీనెస్ ప్రోగ్రాము, అలాగే 1వ తరగతి పాఠ్యపుస్తకాలు రెండింటినీ అనుబంధంగా కలిపి 12వ తారీఖు నుంచి పాఠశాల పని ప్రారంభించడం జరుగుతుంది. అప్పుడు విద్యార్థులకు బోధించడం గురించి ఈ శిక్షణా కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ 6 రోజుల పాటు ఇక్కడ పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్టు, అలాగే టీ, స్నాక్స్, లంచ్ అన్నీ కూడా మంచినీరు అందుబాటులో ఉంచి ఏ విధమైనటువంటి వేసవి తీవ్రతను లేకుండా, ఏ విధమైన ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోకుండా ఉత్సాహంగా పాల్గొనడానికి తగిన వాతావరణాన్ని కల్పించడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా శ్రమను మర్చిపోయి, ఈ వేసవిక తీవ్రతను మర్చిపోయి చాలా చక్కగా క్లాస్ రూమ్స్లో ఆట, పాట, మాటతో అన్ని కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ సంసిద్ధ కార్యక్రమంలోనూ, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ శిక్షణా కార్యక్రమంలో కంటెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ గోల్స్ మీద డిఆర్పీలు చక్కని సెషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ కూడా కొత్తగా డిఎస్సి కూడా ఇందులో ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి ఇది మరింత మేలు చేకూర్చేటువంటి శిక్షణా కార్యక్రమం చెప్పవచ్చు. అలాగే మొత్తం 4 మండలాల్లో ఉన్నటువంటి 140 మంది టీచర్లు ఈ శిక్షణా కార్యక్రమాల్లో శిక్షణ పొంది రాబోయేటువంటి జూన్ 12 నుంచి పాఠశాలకు రాబోయేటువంటి చిన్నారులకు చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఒత్తిడి లేని విద్యని నేర్పుతారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ విధంగా ప్రభుత్వ బడి ఎప్పటికప్పుడు బలోపేతం అవ్వడానికి రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష కూడా ఎప్పటికప్పుడు నూతన వరవడితో కొత్త విద్యా విధానాలతో, ఉదాహరణకు నో బ్యాగ్ డే అని, అలాగే జాదు పితర కిట్లని, ఈ విధంగా విద్యార్థులకు మేలు చేకూర్చేటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు సమకూర్చి ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు కూడా ఈ కొత్త డిఎస్సిలో వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో విద్యార్థులకి విద్య నేర్పడానికి ముందుకు రావడం జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ బడిని బలోపేతం చేస్తాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం. నేను ఎంపీపీఎస్ నెంబర్ 2 నిడమర్రు మండలం, ఏలూరు జిల్లాలో ఎస్డిటీగా పనిచేస్తున్నాను. నేను ఏపీ మెగా డిఎస్సి 2025లో నూతన ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ అయ్యాను. ఈ నెల 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40,000 మంది ఎస్డిటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జ్ఞానప్రకాశ్ ఇయర్ 3 ప్రోగ్రాంలో భాగంగా FLN శిక్షణ అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు
స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ని ప్రారంభించబోతుంది. కాబట్టి రేపు జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచిన తర్వాత ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనే ఒక మహత్తర ఉద్దేశంతో ఈరోజు ఈ శిక్షణా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులందరికీ కూడా రేపు ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు రాకుండా మాకు నియమించబడినటువంటి ఆర్పీలు ఎంతో చక్కగా మాకు ఆట పాట మాట ద్వారా మాకు టీచ్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ 6 రోజుల శిక్షణా ప్రోగ్రాంలో నేర్చుకున్న దాన్ని మేము రేపు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి తరగతి గదిలో పిల్లవాడికి ఏదైతే మన విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు GFLN గ్యారంటీడ్ FLN సాధించే విధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.